ఎప్పుడూ నీరసంగా నిస్సత్తువుగా ఉంటున్నప్పుడు బలం పుంజుకోవడానికి మనలో చాలామంది టానిక్ల్ని విటమిన్ బిళ్ళల్ని మింగుతుంటారు. అయితే కొంతమందిలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నిస్సత్తువ అనేది వీడిపోదు. నీరసం నిస్సత్తువులకు తోడుగా అస్తమానం కాళ్ళు చేతుల్లో తిమ్మిర్లు వేధిస్తుంటాయి. కండరాలు కూడా పక్షవాతం వచ్చినట్లుగా క్రమంగా చచ్చుబడిపోతుంటాయి. ఈ రకమైన పరిస్థితిని డాక్టర్లు గిలియన్ బారీ సిండ్రోమ్ అని, వాడుకలో జీబీ సిండ్రోమ్ అని పిలుస్తారు. చెట్టంత మనిషిని నిలువునా నిర్వీర్యం చేసే గిలియన్ బారీ సిండ్రోమ్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గిలియన్ బారీ సిండ్రోమ్ అంటే ఏంటి? గిలియన్ బారీ సిండ్రోమ్ లేదా అక్యూట్ ఇన్ఫ్లమేటరీ డిమైలినేటింగ్ పాలిన్యూరోపతి లేదా పోస్ట్ ఇన్ఫెక్షస్ న్యూరోపతి అంటారు. ఇది మనం నాడీ వ్యవస్థలో పెరిఫెరల్ నర్వ్స్లో మీద ఎఫెక్ట్ అయ్యే ఒక జబ్బు. ఈ పెరిఫెరల్ నర్వ్ తీసుకుంటే దానికి మధ్యలో కాపర్ వైర్ లాంటి చిన్న వైర్ ఉంటుంది. దాని చుట్టూరు మైలిన్ షీత్ అంటాం. మైలిన్ షీత్ అంటే ఇప్పుడు కాపర్ వైర్స్ తీసుకున్నాం అనుకోండి, దాని చుట్టూరు ఉండే రబ్బర్ లాంటిదే మైలిన్ షీత్. సో దట్ మన ఎలక్ట్రిసిటీ వెళ్ళేటప్పుడు అది డెసిపేట్ అవ్వకుండా, అటు ఇటు పోకుండా ఒకే డైరెక్షన్లో వెళ్ళటానికి, షార్ట్ సర్క్యూట్ అవ్వకుండా పనికొచ్చే పరికరమే ఈ మైలిన్ షీత్. ఈ మైలిన్ షీత్ ఎఫెక్ట్ అయిపోవటం వల్ల వచ్చే జబ్బే గిలియన్ బారీ సిండ్రోమ్. గిలియన్ బారీ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉంటాయి? ఏ వయసు వారికైనా సరే ఈ జబ్బు రావచ్చు. చాలామందికి ఒక స్మాల్ ఇన్ఫెక్షన్ లైక్ జలుబు కానీ లేకపోతే చిన్న డయేరియా కానీ వచ్చినాక ఒక 1 వీక్లో మోస్ట్ ఆఫ్ ఈ గిలియన్ బారీ సిండ్రోమ్ వస్తుంది. అంటే ప్రీవియస్గా బాగా నడిచే మనిషి సడన్గా తిమ్మిర్లు రావటం, అంటే ఒక రోజు లేకపోతే 3-4 రోజుల్లో ఈ జబ్బు త్వరగా ప్రోగ్రెస్ అయిపోతుంది. మొదట తిమ్మిర్లతో మొదలవుతుంది జనరల్గా. ఆ తర్వాత చిన్నగా కండరాలు పట్టు కోల్పోతూ ఉంటాయి. మొదట కాళ్ళలో మొదలైన ఈ జబ్బు ఆ తర్వాత గంటలు లేకపోతే రోజుల వ్యవధిలో చేతులకు వచ్చేస్తుంది. ఆ తర్వాత కొన్నిసార్లు ఊపిరి కూడా కష్టమవుతుంది కొంతమందికి. దాంతోపాటు తినటం మింగటం కూడా కష్టమవుతుంది. కొంతమందికి మాత్రం చాలా ఎక్కువ, అంటే నియర్లీ 100 మందిలో ఈ గిలియన్ బారీ సిండ్రోమ్ వస్తే ఒక 20 మంది మాత్రం ఎంత సివియర్ అయిపోతుందంటే వాళ్ళ శ్వాస మీద వాళ్ళ కంట్రోల్ పోయి వెంటిలేటర్ సపోర్ట్ కూడా ఇది అవసరం అవుతుంది. గిలియన్ బారీ సిండ్రోమ్కు కారణాలేంటి? ఏదైనా బయట నుంచి ఒక క్రిమి కానీ ఒక వైరస్ కానీ వస్తే వాటి మీద పోరాడటానికి మనకి రోగనిరోధక శక్తి పనికొస్తుంది. కానీ కొన్నిసార్లు కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల, ఎస్పెషల్లీ జలుబు కానీ డయేరియా, కొంతమందికి సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్, అంటే వాళ్ళకి క్లినికల్గా ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండకపోవచ్చు, కానీ ఒక ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిపోయినాక ఏదైతే ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందో వాళ్ళ ఈ వైరస్ మీద యాక్టివ్ అవ్వటమే కాదు, మన నరాల మీద అంటే పెరిఫెరల్ నర్వ్స్ మీద యాక్ట్ అవ్వటం వల్ల ఈ గిలియన్ బారీ సిండ్రోమ్ అనేది వస్తుంది. సో మనం గిలియన్ బారీ సిండ్రోమ్ చూసుకుంటే కనుక నాడీ వ్యవస్థలో మైలిన్ షీత్ ఎఫెక్ట్ అవ్వకపోవడం వల్ల వస్తుంది. ఈ మైలిన్ షీత్ ఉంటే మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ కండక్షన్ సిస్టమ్, అంటే మన మెదడు నుంచి చివరి ఆర్గాన్ వరకు కండక్ట్ అయ్యే సిస్టమ్ చాలా స్మూత్గా నడుస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి మైలిన్ కనుక ఎఫెక్ట్ అయిపోతే కనుక వీటిలో ఈ కండక్షన్ సిస్టంలో బ్లాక్స్ వస్తాయి. దానివల్ల సెన్సరీ నర్వ్స్ ఎఫెక్ట్ అయిపోతే మనకి తిమ్మిర్లు వస్తాయి. దాంతోపాటు మోటార్ నర్వ్స్, అంటే మన కండరాలు కంట్రోల్ చేసే నర్వ్స్ ఎఫెక్ట్ అయిపోవటం వల్ల మనకు వీక్నెస్ లాంటిది వస్తుంది. చాలాసార్లు ఇది ఎక్కువగా ఎఫెక్ట్ అయిపోవటం వల్ల కొందరిలో ఊపిరితిత్తుల్లో ఇబ్బంది, కొందరికి తినటం మింగటం కూడా కష్టం అవటం కూడా వస్తూ ఉంటుంది. గిలియన్ బారీ సిండ్రోమ్ను ఎలా నిర్ధారిస్తారు? డీప్ టెండాన్ రిఫ్లెక్సెస్ అని ఉంటాయి. మనం నీ హ్యామర్తో కొడితే మన కండరం యొక్క రియాక్షన్ చూస్తూ ఉంటాం. ఇవి కోల్పోతాయి, అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు రావటం, దాంతోపాటు గంటల వ్యవధి రోజుల వ్యవధిలో వీక్నెస్ వచ్చేయటం, దాంతోపాటు డీప్ టెండాన్ రిఫ్లెక్స్ ఎఫెక్ట్ అయిపోవటం, ఇవి ప్రధానంగా క్లినికల్ ఫీచర్స్. ఇవి కాకుండా దీనికంటూ స్పెసిఫిక్ పరీక్షలు ఉంటాయి. వీటినే నర్వ్ కండక్షన్ స్టడీస్ అంటాం. నర్వ్ కండక్షన్ స్టడీ అనేది ఒక ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీ. ఇది మన నర్వ్స్ అంటే పెరిఫెరల్ నర్వ్స్ ఎలా పనిచేస్తున్నాయని తెలుసుకోవడానికి మన నర్వ్ కండక్షన్ అంటే మన పెరిఫెరల్ ఆర్గాన్ని నర్వ్ని స్టిమ్యులేట్ చేసి అది సప్లై చేసే ఒక కండరం దగ్గర నుంచి రికార్డ్ చేసుకోవటమే నర్వ్ కండక్షన్ స్టడీ అంటాం. ఇవి చేయటం ద్వారా ఆ నర్వ్ కండక్షన్ ఎలా ఉంది, అంటే దాని వెలాసిటీ ఎలా ఉంది, ఎంత ఎఫెక్ట్ అయిపోతుంది అనేది మనకి తెలుస్తుంది. దాంతోపాటు గిలియన్ బారీ సిండ్రోమ్ 2వ వారం, అంటే ఒక వారం గడిచినాక వెన్నులో నుంచి నీరు తీయటం ద్వారా అందులో వచ్చే కొన్ని ఆల్బ్యూమినో సైటలాజికల్ డిసోసియేషన్ అంటాము. ఈ డిసోసియేషన్ కనుక ఉంటే కనుక ఇది స్పెసిఫిక్ ఫర్ గిలియన్ బారీ సిండ్రోమ్. రేర్గా కొన్ని అదర్ డిజార్డర్స్లో కూడా మనకి
ఈ ఫైండింగ్స్ ఉండొచ్చు. గిలియన్ బారీ సిండ్రోమ్కు చికిత్స ఎలా ఉంటుంది? ఎప్పుడు మనం స్పెసిఫిక్ చికిత్స స్టార్ట్ చేయాలి, ఎప్పుడు మనం సపోర్టివ్ థెరపీ ఇస్తే సరిపోతుంది అనేది మనం చూసుకోవాలి. ఒక మనిషి ఒకసారి గిలియన్ బారీ సిండ్రోమ్ వచ్చి ఎఫెక్ట్ అయిపోయి వెరీ మైల్డ్ సిమ్టమ్స్ అంటే చేతులు కాళ్ళు తిమ్మిర్లు వచ్చి జస్ట్ కొంత కండరాల ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళని కన్జర్వేటివ్గా మన విటమిన్ ఇంజెక్షన్స్ కానీ ఇతర సపోర్టివ్ థెరపీ లైక్ ఫిజియోథెరపీ ఇచ్చి కానీ చేస్తే అదే స్పాంటేనియస్గా, ఇది సెల్ఫ్ రెమిటింగ్ డిసీజ్. అంటే ఒకసారి ఒక పీక్ వచ్చాక ఆటోమేటిక్గా అది చిన్నగా స్లైడ్ అయిపోతుంది. సో వాళ్ళని ఈ టైంలో సపోర్ట్ చేస్తే సరిపోతుంది, చిన్నగా నర్వ్స్ అనేవి అవే రీజనరేట్ అయిపోతాయి, తగ్గిపోతాయి. కానీ 100 మందిలో 20% మంది తీవ్రమైన సిమ్టమ్స్ వస్తాయి. అంటే నడవలేకుండా పోవడం. ఎప్పుడైతే మనిషి ఇండివిజువల్గా నడవలేకుండా ఒక కర్ర సాయంతో కానీ లేకపోతే ఒక మనిషి సాయం కానీ కావాల్సి వస్తే కనుక మాత్రం దీనికి స్పెసిఫిక్ థెరపీ అనేది చేయాల్సి వస్తుంది. ఇది 2 రకాలు. ఒకటి ఐవిఐజీ, ఇమ్యునోగ్లోబులిన్స్ అని ఇస్తాము. ఇది ఒక వెయిట్ బేస్డ్ థెరపీ. ఈ ఇమ్యునోగ్లోబులిన్స్ ఏంటంటే ఎక్కడైతే ఈ ఇమ్యూన్ బాడీస్, ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఏవైతే నరాలను ఎఫెక్ట్ అవుతున్నాయో వాటిని న్యూట్రలైజ్ చేస్తుంది. ఇంకోటి ప్లాస్మాఫెరిసిస్, ఆటో ఇమ్యూన్ యాంటీబాడీస్ ఏవైతే నర్వ్ మైలిన్ షీత్ని ఎఫెక్ట్ చేస్తాయో అవి బ్లడ్లో వాళ్ళకి అబండెంట్గా ఉంటాయి. ఇది ప్లాస్మాఫెరిసిస్ అంటే బ్లడ్ ఎక్స్చేంజ్ ద్వారా వీటిని తొలగిస్తారు. దాని ద్వారా ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా నర్వ్ రీజనరేట్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. అలా కాకుండా సపోర్టివ్ థెరపీ, కొంతమందికి చాలా తీవ్రమైన గిలియన్ బారీ సిండ్రోమ్ వస్తుంది, వాళ్ళు వెంటిలేటర్ సపోర్టు ఇవి అవి కావాల్సి వస్తుంది. దాంతోపాటు ఫిజియోథెరపీ, నాన్ ఫార్మలాజికల్ థెరపీ ఇవ్వటం ద్వారా వాళ్ళని మనం రక్షించుకోవచ్చు. గిలియన్ బారీ సిండ్రోమ్ను నివారించుకోవచ్చా? ఇదేమి ఒక టాక్సిన్ వల్ల వచ్చేది కాదు, చాలామందికి ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గిన తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ అబ్నార్మల్గా రియాక్ట్ అవ్వడం వల్ల వస్తుంది. కాబట్టి దీన్ని నివారించలేము. కేవలం దీన్ని ఎర్లీగా ఐడెంటిఫై చేసి స్పెసిఫిక్ థెరపీ కనుక చేసుకోగలిగితే కనుక దీని నుంచి తొందరగా ఉపశమనం పొందవచ్చు. నాడీ వ్యవస్థను, కండరాల్ని దెబ్బతీసి మనిషిని క్రమంగా నిర్వీర్యం చేసే గిలియన్ బారీ సిండ్రోమ్కు ఎలాంటి వైద్యం తీసుకోవాలో, జీబీ సిండ్రోమ్ విషయంలో మనకు ఎలాంటి అవగాహన అవసరమో తెలుసుకున్నాం కదా. చిన్న చిట్కా మీకోసం. పెదవులు పొడిబారి పగుళ్ళొచ్చి బాధ పెడుతున్నప్పుడు రాత్రిపూట కొబ్బరి నూనెను నిత్యం పెదవులకు పట్టిస్తూ ఉండండి. పెదవులు పొడిబారడం, పగుళ్ళు రావడం తగ్గుతుంది.